హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు చూసే ది బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ మేము. 2016లో పాండిరాజు డైరెక్షన్లో ఈ మూవీ రిలీజ్ అయింది. నటుడు సూర్య చిత్రాన్ని నిర్మించి మెయిన్ రోల్లో యాక్ట్ చేశారు. ఈ సినిమా పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. పిల్లల ఫ్యూచర్ని చక్కదిద్దే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలనే ముఖ్య సందేశాన్ని ఇస్తుంది. తారే జమీన్ పర్ హిందీ సినిమా అమెరికాన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇది ఒక 8 ఏళ్ల అబ్బాయి ఈశాన్ అవస్థి కథ. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారి ప్రత్యేకతలను గుర్తించడం, స్టడీ మాత్రమే కాదు వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయని గుర్తు చేయడం, పిల్లల లోపాలని కూడా అర్థం చేసుకోవాలి అనే దాని మీద కథ ఉంటుంది. సాహస బాలుడు విచిత్ర కోతి. ఈ సినిమా 1979లో విడుదలైంది. ఇందులో శరత్ బాబు మరియు విజయశాంతి ముఖ్యమైన పాత్రలు నటించారు. సినిమా కథ ఒక సాహసిక యువకుడు మరియు అతని విచిత్రమైన కోతి చుట్టూ ఉంటుంది. సమాజంలో జరిగే న్యాయాన్ని ఎదుర్కొని న్యాయపరమైన విలువలను ప్రధానంగా చూపిస్తారు. లిటిల్ సోల్జర్స్. ఈ సినిమా 1996లో విడుదలైంది. యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథైన 2 పిల్లల గురించి ఉంటుంది. ఈ సినిమాలో ముఖ్యంగా పిల్లల నటన, అల్లరి, ఎమోషనల్ సీన్స్ వారి భావోద్వేగం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుంది. ఈ చిత్రంలో పాటలు కూడా చాలా బాగుంటాయి. దేవుళ్ళు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ భక్తి సినిమా ఇది. ఈ సినిమా 1999లో వచ్చింది. కుటుంబ కలహాల వల్ల విడిపోయిన తల్లిదండ్రులను కలపడానికి వాళ్ళ నాన్నమ్మ కట్టిన ముడుపులన్నీ కుటుంబాన్ని కలపడానికి పిల్లలకు పడే కష్టాలు చాలా బాధగా అనిపిస్తాయి. నాన్న. ఈ సినిమా 2011లో విడుదలైంది. ఈ సినిమా ప్రధానంగా తండ్రి కూతుర్ల కథ. ఈ సినిమాలో విక్రమ్, అమలాపాల్, సారా అర్జున్ ముఖ్యమైన పాత్రలు నటించారు. తండ్రి ప్రేమ, కుటుంబ విలువలు, ఆ పాప కోసం తను చేసే పోరాటం, లాపరంగా వచ్చే ఇబ్బందులు చక్కగా చూపిస్తారు. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా 1990లో విడుదలైంది. చిరంజీవి అద్భుతమైన నటన, శ్రీదేవి గ్లామర్ అభినయం, కె రాఘవేంద్రరావు విజువల్ ప్రజెంటేషన్, ఇళయరాజా పాటలు. ఈ సినిమాలో చిన్నపిల్లల నటన అన్నిటికంటే హైలైట్. 30+ ఇయర్స్ తర్వాత కూడా ఈ సినిమా కల్ట్ క్లాసిక్గానే గుర్తింపు పొందింది. అంజలి. మణిరత్నం డైరెక్షన్లో 1990లో వచ్చిన మూవీ ఇది. రఘువరన్, చిత్ర, తరుణ్, శ్యామిలి అను ఈ మూవీలో ముఖ్య పాత్రలుగా నటించారు. ముఖ్యంగా ఆ ముగ్గురు పిల్లల నటన, వారు చేసే అల్లరి, వారి చేసే పనులు ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపిస్తారు. లక్ష్మీ దుర్గా. ఈ సినిమా తమిళ్ నుంచి తెలుగులో డబ్ అయిన మూవీ. ఈ సినిమా 1990లో రిలీజ్ అయింది. దీనిలో బేబీ శ్యామిలి నటన అద్భుతంగా ఉంటుంది. సిసింద్రి. 1995లో శివనాగేశ్వరరావు డైరెక్షన్లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బేబీ డేవట్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్. అక్కినేని బేబీగా సిసింద్రి ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరగని గుర్తుగా నిలిచిపోయిన సూపర్ హిట్ చిత్రం. 90s మిడిల్ క్లాస్. ఈ సినిమా ఆదిత్య అసద్ దర్శకత్వంలో వెబ్ సిరీస్గా తెరకెక్కింది. 90ల మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు బాగా చూపించారు. సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఈ సినిమాలో మధ్యతరగతి ఆలోచనలు, వాళ్ళ నటన అద్భుతంగా ఉంటుంది. మాతృదేవో భవ. 1993లో విడుదలైన తెలుగు కుటుంబ కథ. ఈ చిత్రంలో మాధవి ప్రధాన పాత్రలో నటించారు. తండ్రి చనిపోయి క్యాన్సర్ పేషెంట్ అయిన తల్లి పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని వేరే ఇంటికి దత్తత ఇచ్చేటప్పుడు నిజ జీవితంలో జరిగే కథకు అద్దం పడేటట్టు ఉంటుంది ఆ పిల్లల నటన. ఈ సినిమాలో రాలిపోయే పువ్వా నీకు సాంగ్కు వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది. మాయలోడు. ఈ సినిమా 1993లో విడుదలైంది. ఆసియాని పెద్దపీట వేసిన ఈ మూవీకి ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. తల్లిదండ్రులకు దూరమైన ఒక పాప గారడీ చేసుకునే వ్యక్తి దగ్గరికి వచ్చి కళ్ళు పోగొట్టుకుంటుంది. దానిలో భాగంగా పాప ఈ స్థితికి వచ్చిన వారికి బుద్ధి చెప్పి హాస్యాన్ని పండిస్తారు రాజేంద్ర ప్రసాద్. ఘటోత్కచుడు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1995లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఘటోత్కచుడు భూలోకానికి వచ్చి ఆపదలో ఉన్న పాపను రక్షించుటే ఈ చిత్ర ప్రధాన కథాంశం. పాపను కాపాడబోయే ప్రయత్నంలో సత్యనారాయణ చేసే మాయాజాలం, పాప యాక్షన్ మరింత ఆకర్షణ